బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. నీ దివ్య రక్తముతో వెలనిచి కొనబడిన బిడ్డను నేను, నీ దివ్య రక్తముతో వెలనిచి కొనబడిన బిడ్డను నేను. నీ దివ్య ఆత్మ నా చిన్ని హృదిలో నింపుకొని జీవించు బిడ్డను నేను, నీ దివ్య ఆత్మ నా చిన్ని హృదిలో నిలుసుకొని జీవించు బిడ్డను నేను. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, అబ్బా నీ బిడ్డను, ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, అబ్బా నీ బిడ్డను. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, అబ్బా నీ బిడ్డను. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, అబ్బా నీ బిడ్డను. అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. యేసయ్యా, ఈ లోకములో జీవిస్తున్నప్పుడు పాపములో పడిపోతూ ఉన్నాను. మాటల ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా పడిపోతూ ఉన్నాను ప్రభువా. మీ నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాను ప్రభువా. ఎడారి జీవితంలాగా నా జీవితాన్ని మార్చేసుకుంటున్నాను తండ్రి. ఇదిగో ఏ విధంగానైతే ద్రాక్ష తీగ కొమ్మను అంటు పెట్టుకుని ఫలిస్తూ ఉందో, నేను కూడా మిమ్మల్ని అంటు పెట్టుకుని మీ మీదే ఆధారపడి ప్రభా ఫలించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. తప్పిపోయిన గొర్రెలాగా నేను వెళ్ళిపోతున్నాను తండ్రి. గమ్యము లేని బిడ్డలాగా ఈ లోకాన్ని అనుసరిస్తూ ఈ లోక వ్యామోహాల్లో పడిపోయి తప్పిపోయిన గొర్రెలాగా స్థిమితము లేకుండా ఎక్కడికి వెళుతున్నానో తెలియక, ఏ దారిలో తప్పిపోతున్నానో తెలియక అంధకారములో జీవిస్తున్నాను తండ్రి. మంచి కాపరిగా నన్ను ఆదుకో ప్రభువా. తప్పిపోయినటువంటి నన్ను వెతికి రక్షించు ప్రభువా అని ఆ గొప్ప దేవుని యొక్క దీవెనల కోసం ఎదురుస్తున్నాం. ద్రాక్షవల్లి నీవైతే నీలోని తీగలు నేనయ్యా. ద్రాక్షవల్లి నీవైతే నీలోని తీగలు నేనయ్యా. మంచి కాపరి నీవైతే నీ చిన్ని గొర్రె పిల్ల నేనయ్యా. మంచి కాపరి నీవైతే నీ చిన్ని గొర్రె పిల్ల నేనయ్యా. దారి తప్పి నే వెళ్ళినను, నాను వెదకి
సంతోషము యేసు నీ బిడ్డను నేను అబ్బా నీ బిడ్డను నేను అన్ను కూడా చప్పట్లు కొడుతూ ప్రభా నీ బిడ్డగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అది కూడా చప్పట్లు కొడుతూ అబ్బా నీ బిడ్డను నేను అబ్బా నీ బిడ్డను నేను అబ్బా నీ బిడ్డను నేను అబ్బా నీ బిడ్డను నేను. తులిద్దామా గొప్ప దేవుని. ప్రభా నీ బిడ్డగా జీవించే యోగ్యతను కోల్పోయాము ప్రభా. నీ చిత్తానుసారముగా జీవించకుండా అంధకారములో జీవిస్తూ తప్పిపోయిన గొర్రెలాగా మేము జీవిస్తున్నాము తండ్రి. మమ్మల్ని వెతికి రక్షించు దేవా. మరొక అవకాశాన్ని మాకు దయచేయి తండ్రి అని మనం చేసిన పాపాలను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడి ఆ తండ్రి దేవుని దగ్గరకు తిరిగి రావడానికి మనమందరం కూడా విశ్వాసంతో ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి ప్రభా నేను ఓడిపోయాను తండ్రి. ఈ లోకంలో నాకున్నటువంటి శక్తితో సామర్థ్యాలతో ఎక్కడెక్కడికో వెళ్ళాలనుకున్నాను, ఏదేదో సాధించాలనుకున్నాను తండ్రి. నీవు లేకపోతే జీవించలేను దేవా. నీవు లేకపోతే ఏమీ సాధించలేను తండ్రి. నీ జీవనే నాకు కావాలి యేసయ్యా. నీ ఆశీర్వాదం నాకు కావాలి యేసయ్యా. ఆ గొప్ప దేవుని ఆడుకుంటూ మనం చేసిన ప్రతి పాపానికి పశ్చాత్తాపపడుదాం. క్షమించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతో భాగ్యము ఎంతో సంతోషము ప్రభా. నీ బిడ్డను ఎంతో భాగ్యము ఎంతో సంతోషము అబ్బా నీ బిడ్డను. శిరం మీద ముళ్ళ సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా శిరం మీద ముళ్ళ సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా శిరం మీద ముళ్ళ సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు.
పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని